మెయిన్గా ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ సూపర్గా ఉంటుంది. అండ్ డైనోసార్ అయితే 3Dలో చూస్తాం కదా, చాలా క్లారిటీగా మన ముందే నిలబడిందా అన్నట్టు ఉంటుంది. అండ్ చాలా గ్రాఫిక్స్ కూడా బాగుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా కొత్త డైనోసార్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ అవి వచ్చేసరికి మ్యూటేటెడ్ డైనోసార్స్ అండ్ టీరెక్స్ది అండ్ కొన్ని ర్యాప్టర్స్ డైనోసార్స్ ఎవల్యూషన్ టైప్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇది నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఇంకా ఎవల్యూషన్ టైప్లో మనకి చూస్తున్నాం కదా, ఏలియన్స్, ప్రిడియేటర్, వాటి ఎవల్యూషన్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా ఏలియన్ మూవీస్. అదే టైప్లో ఇక డైనోసార్స్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారేమో, ఎవల్యూషన్ అన్నట్టు డిజిమోన్ టైప్లో. ఇంకా సూపర్గా ఉంటాయి మూవీస్ అయితే. కాకపోతే ఈ సినిమాలో మెయిన్ కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ మెయిన్ లైన్ మాత్రం, కోర్ లైన్ మాత్రం మనకు ఐడియా ఉంటుంది. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ శాంపుల్ తీసుకుని తిరిగి వస్తారు అని మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే అడ్వెంచర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ డైనోసార్స్ అటాక్స్ కానీ, వీళ్ళ రిఫ్లెక్షన్స్ కానీ, అండ్ ఎవరిని తినేసిద్దానే కానీ, ఎవరు బతుకుతారా, ఎవరు ఉంటారా లేదా, అసలు ఏం చివరికి ఎట్లా బయటపడతారు అనేది మాత్రం సూపర్గా తీశారు డైరెక్టర్. ఈయన డైరెక్టర్ వచ్చేసరికి గ్యారెత్ ఎడ్వర్డ్స్. ఈయన వచ్చేసరికి మెయిన్గా మాన్స్టర్ మూవీస్తో, సైఫై మూవీస్తో బాగా ఫేమస్ అయిన అన్ని సూపర్ హిట్లే. సో దాంట్లో వచ్చేసరికి మనం ముఖ్యంగా గాడ్జిల్లా ఒకటి, దాని ముందు మాన్స్టర్స్ ఒకటి, అండ్ తర్వాత రోగ్ వన్ అనే మూవీ తీశారు స్పేస్ మీద. అది వచ్చేసరికి బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ దాని తర్వాత క్రియేటర్ అని, అండ్ ఇది 5వ సినిమా, ఇది మొత్తం 5వ సినిమా చేశాడు. ఇది కూడా సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా మనకి మెయిన్గా పాత సిరీస్ని ఒకసారి ఇది గుర్తు చేసింది. అండ్ ఆ అనుభవం అయితే కంపల్సరీగా వస్తుంది. అడ్వెంచర్ అన్ని మనకి బాగా ఇష్టమైన కాన్సెప్ట్ అన్ని బాగా టచ్ చేశారు.